అందరికి నమస్కారం. నా పేరు వంశీ, బిఏ థర్డ్ ఇయర్, వాగేశ్వర డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. దేశ సేవ కన్నా దైవదార్చన లేదు అన్నాడు కవి. దేశ సేవకి అభివృద్ధికి పాటుపడుతున్న ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ మా అన్నారం గ్రామంలో నిర్వహించినందుకు ముందుగా ధన్యవాదాలు. దేశ అభివృద్ధికై అన్ని రంగాలలో దూసుకెళ్లాలంటే ప్రభుత్వం ఒకటే కాదు, దాంతోపాటు ప్రజల భాగస్వామ్యం కూడా కావాలి. అందుకు మా వంతు సహాయాన్ని అందిస్తామని ఈ గ్రామానికి సేవ చేయడానికి వచ్చిన వాగేశ్వర డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు, అలాగే ఇక్కడ అన్ని సేవలు అందిస్తున్న మా గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఊర్లో ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పల్లెలు అని పట్టణాలు తేడా లేకుండా మా వంతు సహాయాన్ని అందిస్తానని ముందుకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థులకు మా అన్నల పక్షాన, మా గ్రామ పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇది నాకు ఇచ్చిన అవకాశం. Myself Kirti from Mageshwari College. I am from BA Journalism. This is my first experience in NSS camp first. So in NSS camps lo I was learned that some skills like leadership qualities and knowledge and some patience like experience. This is a wonderful experience. This is my best achievement, I think so. This is Anjali from second year become CA. This is my first camp. ఈ క్యాంప్లో నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసినందుకు చాలా బాగుంది. మా ఊర్లో క్యాంప్ పడ్డందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేము ఫస్ట్ డే ఇనాగ్రేషన్ జరుపుకున్నాము, సెకండ్ డే స్వచ్ఛ భారత్, థర్డ్ డే ప్లాంటేషన్. మా ఊర్లో ఇవన్నీ ప్రోగ్రామ్స్ జరుపుకున్నందుకు ఐ విల్ ఫీల్ హ్యాపీ. పేరైన రాహుల్ కుమార్, నేను BA ఫైనల్ ఇయర్. ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే మనలో ఒక మంచి ఉంటుంది, అంటే మనిషిలో ఒక మంచి మాత్రమే చూడాలి. ఆ మనిషి బయట ప్రపంచానికి తెలియకుండా ఏం కాదు, మనలో ఉన్న మంచి చూస్తేనే అది ఎన్ఎస్ఎస్ క్యాంప్లోనే నేను తెలుసుకున్నాను. నా పేరు ఉదయ్, నేను MPCS ఫైనల్ చదువుతున్నాను. ఇది నా సెకండ్ క్యాంప్. ఫస్ట్ క్యాంప్ ఏమో గంగిపల్లి కొండపల్లిలో వేసినాం. ఇది సెకండ్ క్యాంప్ అన్నారముని రంగంపేట్. నాకు సెకండ్ క్యాంప్ చాలా ఎక్స్పీరియన్స్ అయింది. ఇక ఎన్ఎస్ఎస్ అంటే ఎవరికి చక్కగా తెలియదు. ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్. హలో అందరికీ, నా పేరు శివపవన్. నేను BSc లైఫ్ సైన్స్ క్రాప్ ప్రొడక్షన్. ఇది నా ఫస్ట్ క్యాంప్. ఇంతవరకు నేను ఎలాంటి క్యాంప్స్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఎన్ఎస్ఎస్ క్యాంప్ 1 వీక్ క్యాంప్, డైలీ 1 యాక్టివిటీ ఉంటుంది. డిఫరెంట్ మంచి లీడర్స్ అటెండ్ అవుతున్నారు, మాకు మంచి మోటివేటివ్ స్పీచ్ ఇస్తున్నారు. దానివల్ల మంచి మోటివేషన్ వస్తుంది. మంచిగా డైలీ అందరు స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మంచి స్పీచెస్ ఇస్తున్నారు. మంచి సేవా కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు. దీనివల్ల అందరికీ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనూప్ రెడ్డి. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, వాగేశ్వర డిగ్రీ కాలేజ్. ఇక్కడ ఎన్ఎస్ఎస్ క్యాంప్లో భాగంగా ప్రతిరోజు మేము సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాం. ఒకరోజు హరితాహారం అని, ఇంకో రోజు వివిధ రకమైన సేవా పథకాలు. 7 రోజులు 7 రకాలుగా ఏదో ఒక సేవా కార్యక్రమం. My name is కుమార్ స్వామి. నేను BA సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వచ్చినాం. ఇదే ఫస్ట్ టైం నాది. ఇక్కడికి వచ్చుడుతోనే రోజుకి ఒక యాక్టివేట్ అవుతుంది. నాకు కూడా తెలియదు ఎన్ఎస్ఎస్ క్యాంప్ అంటే ఏంటో. ఏ రోజులలో నేర్చుకున్నాను. ఫస్ట్ రోజు హరితహారం అని, సెకండ్ రోజు స్వచ్ఛ భారత్ అని. నాకు మంచి అనిపించింది. నెక్స్ట్ ఇయర్ కూడా రావాలని ఇట్లా అనుకుంటున్నాను. హలో అందరికీ, నా పేరు మల్లికార్జున రెడ్డి. నేను BCom ఫైనల్ ఇయర్. ఫస్ట్ క్యాంప్ అన్నారం విలేజ్లో. ఈ 7 రోజుల కార్యక్రమానికి మేము హాజరవడం చాలా సంతోషంగా ఉంది. 7 రోజుల కార్యక్రమం విజయవంతంగా ముగించుకొని వెళ్ళిపోతున్నందుకు మేము చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ఎస్ఎస్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇది నా ఫస్ట్ క్యాంప్ యాజ్ వెల్ యాజ్ ఇది నా లాస్ట్ క్యాంప్. ఇది నేను ఇప్పుడు నాది ఫైనల్ ఇయర్. నేను వెళ్ళిపోతున్నాను ఇంకొక 1 మంత్లో. అలాగే దీని ద్వారా మేము ఒకటి ఏంటంటే ఫోన్ని అవాయిడ్ చేయడం నేర్చుకున్నాము. అసలు ఇప్పుడున్న యువత ఏంటంటే ఫోన్స్ అనేది అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడున్న యూత్కి నేను ఏం చెప్తున్నానంటే, నాది ఒక చిన్న సొల్యూషన్ అందరికీ. ఫోన్స్ని అవాయిడ్ చేసి మంచి వేలో వెళ్ళాల్సిందిగా నేను కోరుతున్నాను. మై నేమ్ ఇస్ సందన్ నిఖిల్. ఐఎమ్ ఫ్రమ్ BCom CA ఫైనల్ ఇయర్. సో ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ చాలా బాగుంది. ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా మనం మంచి డిసిప్లిన్, రెస్పెక్ట్ నేర్చుకోవచ్చు. మన పేరెంట్స్ ఎట్లా కష్టపడ్డారో వాళ్ళ కష్టం మనం కూడా తెలుసుకోవచ్చు. ఎన్ఎస్ఎస్ ద్వారా మంచి స్టూడెంట్స్ అందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. హర్షంకర్, నేను BCom CA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇది నా మొదటి క్యాంప్. ఎన్ఎస్ఎస్ క్యాంప్కు రావడం వల్ల స్టేజ్ ఫియర్, అలానే లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ డిసిప్లిన్ ఇవన్నీ నేర్చుకున్నాము.
అండ్ ఫస్ట్ డే వచ్చేసి ఇనాగ్రేషన్ డే, సెకండ్ డే వచ్చేసి స్వచ్ఛ భారత్ డే చేసినాం, థర్డ్ డే వచ్చేసి హరితహారం చేసినాం, ఫోర్త్ డే వచ్చేసి శ్రమదానం చేసినాం, ఫిఫ్త్ డే వచ్చేసి శివరాత్రి, సిక్స్త్ డే వచ్చేసి సర్వే చేసినాం, సెవెంత్ డే వచ్చేసి హాయ్ టు ఆల్. నా పేరు మందపల్లి వెంకటేష్. నేను ఇక్కడ ఎన్ఎస్ఎస్లో భాగంగా డెకరేషన్ టీంలో వర్క్ చేస్తున్నాను. ఇది మా టీము. మేము న్యాచురల్ ప్రొడక్ట్స్తో డెకరేషన్ని పూర్తి చేస్తున్నాం స్టేజ్ మీద. మేము వింటర్ స్పెషల్ క్యాంప్ ద్వారా. నా పేరు నితిన్. నేను వాగేశ్వరి డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. కాలేజ్లో భాగంగా ఎన్ఎస్ఎస్ క్యాంప్ వచ్చిన. ఇది నా థర్డ్ క్యాంప్. అన్నారమైన రంగపేటలో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు. భార్గవ్, ఫస్ట్ ఇయర్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ అగ్రికల్చర్. నేను ఫస్ట్ టైం ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వచ్చిన. నాది 40 పాకం టీం. నాది ఎప్పుడు ఏంటంటే నాది ఫస్ట్ టైం ఇంతమందికి కూడా అండు, ఇంట్లో కూడా వండుకుంటా కానీ ఇంతమందికి వండడం, టేస్ట్ ఇంత మంచిగా టేస్ట్ చేయడం ఇక్కడ ఫస్ట్ టైం. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్షిప్ బాండింగ్ అనే వాళ్ళతో కూడా బాండింగ్. మై సెల్ఫ్ అజయ్, ఐఎమ్ ఫ్రమ్ బీఎస్సీ క్రాఫ్ట్ ఫస్ట్ ఇయర్. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఫుడ్ సెక్షన్లో ఉన్నా. ఎలా ఫుడ్ అనేది నాకు చేయడం రాదు, అలా అయినా మన అందరూ చాలా బాగా నేర్పించి ఎలా చేయాలో కూడా. టు ఆల్, మై నేమ్ ఇస్ అక్షయ్, ఐఎమ్ ఫ్రమ్ బీకామ్ సిఏ. దిస్ ఈజ్ మై ఫస్ట్ క్యాంపు. ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా నేను పేషెన్స్ అండ్ డిసిప్లిన్ మనం ఏ విధంగా నడుచుకోవాలి సొసైటీలో అనేది నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మై సెల్ఫ్ సాయి కిరణ్, బిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. నాది వచ్చేసి నలభీమా పాకం టీం. నా టీం మెంబర్స్ వచ్చేసి వీళ్ళు. మేము ఇప్పటికి 7 days అవుతుంది మేము వర్క్ చేయబట్టి. మేము వచ్చేసి డైలీ 200-180 మెంబర్స్కి వంట చేస్తున్నాం. వాళ్ళకి నచ్చుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మై సెల్ఫ్ మొహమ్మద్ అర్షద్ అహ్మద్, బీఎస్సీ అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ ఫైనల్ ఇయర్. నేను వచ్చేసి నలభీమా పాకం టీంలో చేస్తున్నాను. మేము డైలీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 200 మెంబర్స్కి చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓన్లీ బాయ్స్కి చేస్తున్నాం. మేమందరికీ రుచికరమైన ఫుడ్ అందించే చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మై సెల్ఫ్ అభినయ్, బీకామ్ సిఏ ఫస్ట్ ఇయర్. మా టీం నేమ్ వచ్చేసి నలభీమా పాకం. మా సీనియర్లతో నాకు వంట చేయడం అంటే అసలు నేను అనుకోలేదు, ఇంత ఎక్స్పీరియన్స్ అవుతుంది అనుకోలేదు. మస్తు ఎంజాయ్ చేస్తున్నా. అందరేమో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు, కానీ మా సీనియర్ తోటి నేను వంట కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. నా పేరు రాహుల్ కుమార్, బిఏ ఫైనల్ ఇయర్. నేను ఫస్ట్ టైం ఒక 200 మందికి ఇలా వంట చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అది అందరికీ నచ్చుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా అందరూ చెప్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు శివమణి, ఐఎమ్ బిఏ ఫైనల్ ఇయర్. నేను వచ్చేసి నలభీమా పాకంలో చేస్తున్నా. డైలీ 200 మెంబర్స్కి వంట చేస్తున్నాం మేము. అది అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ శనిరామ్ హరేందర్, ఐఎమ్ ఫ్రమ్ బీకామ్ సిఏ. మా టీం నేమ్ వచ్చేసి నలభీమా పాకం. యాక్చువల్లీ నాకు వంట అనేది సరిగ్గా రాదు. ఇంటి దగ్గర నేను వెజిటేబుల్స్ అలా ఇలా ముట్టుకోను. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఆ వెజిటేబుల్స్ చాలా మంచిగా కట్ చేస్తున్నాను. చాలా ప్రాక్టీస్ అయింది. మేము డైలీ దాదాపుగా ఒక 200 మెంబర్స్ దాకా వండి పెడుతున్నాం. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రౌత్ ప్రవీణ్ కుమార్, ఐఎమ్ ఫ్రమ్ బీకామ్ సిఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. అండ్ నేను ఎన్ఎస్ఎస్ క్యాంప్కి రావడం ఇది నాకు ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు క్యాంప్కి రాలేదు. ఇప్పుడు కూడా నేను నా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల వచ్చాను. వచ్చాక ఇక్కడ ఎలా ఉంటుందో అని వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చాక నాకు చాలా బాగా అనిపించింది. ఏదైనా నా ఫ్రెండ్స్ నాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చాక ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడికి రాకముందు ఫస్ట్ నుంచి నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చాక నేను ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చాక మా చైతన్య సార్ నాకు నువ్వు ఫోటోగ్రఫీ చేయరా, ఇక్కడ అన్ని కవర్ చేయి, అందరినీ ఫొటోస్ దిగి అని చెప్పేసి బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ ఇక్కడికి వచ్చాక నేను ఈ 7 daysలో అందరినీ ఫొటోస్ తీయడం వల్ల, వీడియోస్ తీయడం వల్ల నా స్కిల్స్ ఇంప్రూవ్ అయినాయని నాకు అనిపించింది. అండ్ నాకు కూడా అనిపించింది నేను ఇదే ఫీల్డ్లో ఉండి ఇంకా డెవలప్ అయితే కావచ్చు, మేబీ ఫ్యూచర్లో ఏదైనా కెరీర్ అవుద్దేమో అని నాకు అనిపించింది. అండ్ నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది.
Hi to all, my name is Macharla Vamshi. I am from BCom CA final year. This is my first camp. ఇక్కడికి వచ్చినాక నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసిన. అయితే మేము న్యాచురల్ అంటే ₹1 ఖర్చు పెట్టకుండా నా డెకరేషన్ టీం జక్కన్న టీం, మా టీం పేరు వచ్చేసి ₹1 ఖర్చు లేకుండా మేము ఇక్కడ ఊర్లో ఉన్న పూల చెట్ల నుంచి పూలు తీసుకొని ఎట్లా డెకరేషన్ చేయాలని, అంటే నాకు డెకరేషన్ రాదు, డెకరేషన్ ఎలా చేయాలో కూడా నేను నేర్చుకున్నా. రోజు ₹1 ఖర్చు లేకుండా మేము డెకరేషన్ చేస్తున్నాం. అండ్ నేను ఈరోజు లైఫ్లో ఫస్ట్ టైం, నేను స్కూల్ లైఫ్లో వేయలేదు, ఇంటర్ కాలేజ్ లైఫ్లో వేయలేదు. హాయ్ ఆల్ ఆఫ్ యూ, నా పేరు వచ్చేసి క్రనిల్ బాబు. నేను బీకామ్ సిఏ సెకండ్ ఇయర్ అవుతున్నా. ఇది నా ఫస్ట్ క్యాంప్. నేను ఎన్ఎస్ఎస్ గురించి ఒకటి చెప్పాలనుకున్నా. మనలో ఏ ప్రతిభ ఉన్నో తెలిపేది ఎన్ఎస్ఎస్. హాయ్ ఆల్ ఆఫ్ యూ, మై నేమ్ ఇస్ అభిషేక్ మాషం. నేను బీకామ్ సిఏ ఫైనల్ ఇయర్. ఇది నా 3వ క్యాంప్. ఈసారి అన్నారం గ్రామంలో క్యాంప్ నిర్వహిస్తున్నాం. అండ్ ఎన్ఎస్ఎస్ క్యాంప్లో ప్రతి ఒక్కరికి మనలో ఉన్న టాలెంట్ అనేది బయటపడుతుంది. ప్రతిసారి మనం ఏం చేయాలనుకున్నది, మనం ఏమన్నా యాక్టివిటీస్ కావాలనుకున్నా, పాడడం కావచ్చు, లేకపోతే ఏదైనా యాక్టింగ్ చేయడం కావచ్చు, మనలో ఉన్న ప్రతిభను బయట గుర్తించేది ఎన్ఎస్ఎస్. హాయ్, నా పేరు లంకా చంద్రశేఖర్. నేను ఇదే ఫస్ట్ క్యాంపు నాది. నేను చైతన్య సార్ మన ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఈ క్యాంప్కి వచ్చిన. ఆయన సార్ చెప్పడం వల్ల నాకు ఇదంతా, ఆయన ఇలా స్కిట్ చేసాము మేము. సార్ చాలా ఎంకరేజ్ చేశారు. దీనికి ఇంకా కారణం మా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు నన్ను. నేను ఈ క్యాంప్కి రావడానికి కదా. హాయ్, మై నేమ్ ఇస్ రామ్. ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్. మై గ్రూప్ ఇస్ బిఎస్సీ డైరీ సైన్స్. యాక్చువల్లీ ఎన్ఎస్ఎస్కి నాకు ఇంట్రెస్ట్ లేదు ఎన్ఎస్ఎస్ అంటే. చైతన్య సార్ మాత్రం ఒకరోజు నైట్ ఫోన్ చేసి ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఉంది ఇట్లా రావని చెప్పాడు. మరి నేను సార్కి చెప్పాను నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, నేను రాను సార్ అంటే. ఎందుకు రావాలని ఒకరికి వస్తే నీ మంచి చేంజెస్ ఉంటారు అక్కడ, నీ స్కిల్స్ డెవలప్ అయితే అదే అని చెప్పాడు సార్. ఇప్పటికీ నా లాస్ట్ డే నాకు తెలిసి నాలో స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. హాయ్ ఆల్, నా పేరు రాహుల్. ఇది వచ్చేసి నా థర్డ్ క్యాంప్ ఇది స్పెషల్. ఎందుకంటే నేను టీమ్ లీడర్ అయినాను ఈ క్యాంప్లో. టీమ్ లీడర్ అనేది నేను సులభంగా అంత కాలేదు. ఫస్ట్ సెకండ్ క్యాంప్లో నేను చాలా కష్టపడి నేను టీమ్ లీడర్ అయ్యాను. అలాగే నా టీం పేరు బలగం. నా టీంలో 12 మంది ఉన్నారు. సార్ నన్ను నమ్మి 12 మంది ఇచ్చారంటే దానికి కారణం ఎవరు? నేను తీసుకున్న నమ్మకం. అది ఓన్లీ ఎన్ఎస్ఎస్ ద్వారా. ఈ ఎన్ఎస్ఎస్ అనేది నాకు చాలా నమ్మకం ఇచ్చింది. అలాగే నాలో కొత్త పర్సన్ మేల్కొల్పింది. అంటే నేను ఏం పని చేయకున్నా అని నాకు ఈ క్యాంపు ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఈ క్యాంప్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎక్కడెక్కడ వాళ్ళు మనకు ఫ్రెండ్స్ అవుతారు, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చి క్యాంప్కి వచ్చినాక అందరూ ఒక్కటే అవుతారు. సో ఒక్కటే అందరూ క్యాంప్లో పాల్గొనండి, క్యాంప్ సక్సెస్ చేయండి. మన క్యాంప్ అనేది ఒకటి నేర్పిస్తుంది. ఫ్రమ్ బిఎస్సి అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్. నేను క్యాంప్కి వచ్చింది సీనియర్ అన్న వాళ్ళ కోసం, ఎందుకంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి క్యాంప్కి వచ్చేసిన. ఇది నా లైఫ్లో ఫస్ట్ క్యాంప్. ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చిన. అయితే ఫస్ట్లో వద్దనుకున్నా, కానీ చైతన్య సార్ వల్ల రావడం జరిగింది క్యాంప్కి. ఫస్ట్ డే వచ్చేసి ఇనాగ్రేషన్ డే. ఆ డేతో స్టార్ట్ అయింది మా ఫన్, జాయ్, మెమొరబుల్ డే.